హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాళ నేను కడపలో క్రాఫ్ట్ మేళా వచ్చిందండి, న్యూ ఇండియన్ క్రాఫ్ట్ మేళా అనేసి. ఇది ఎలా ఉంటుంది అని మీకు నేను చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి కూడా చూపిస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే వెళ్ళి విజిట్ చేయండి. స్టార్టింగ్ ఇవి ఉన్నాయండి, పింగాణి కప్స్. ఈ స్టార్టింగ్ కాస్ట్ వచ్చి 80 రూపీస్ అండి. ఇంకా వెనక్కి వెళ్ళే కొద్దీ 100కి 5 పీసెస్, 100 6 పీసెస్, 100కి 8 పీసెస్ అలా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. క్వాలిటీని బట్టి వీళ్ళు కాస్ట్ పెడతారు కదా, చాలా బాగున్నాయి. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. అంటే మనం ఎక్కడికన్నా వెళ్తే గిఫ్ట్ ఐటమ్స్కి అట్లా వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నవి ఒక 2-3 ఐటమ్స్ చూపిస్తారు. వాటిలో మనం నచ్చినవి కొనాలి కదా. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఇక్కడ చూడండి, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. సో వీళ్ళు లక్నో నుంచి వచ్చామని చెప్పారు. గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. 100కి 6 పీసెస్ అని చెప్పారు. ఇలా ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది అని అడిగితే ఇంకా 10 డేస్ ఉంటుంది అని చెప్పారు. 10 డేస్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారని అన్నారండి. చూడండి, ఇవి 200కి 6 పీసెస్ అండి. ఇవి చూడండి, బొమ్మలు చాలా బాగున్నాయి కదండి. బుడ్డి బొమ్మలు ముద్దుగా ఉన్నాయి. కాస్ట్ వాటిపైనే మెన్షన్ చేసి ఉంచారండి. ఏ బొమ్మ పైన ఆ కాస్ట్ ఉంచేశారు. ఇవి ఒక రో అంతా మొత్తం ఫ్లవర్ వాజులు పెట్టారండి. ఈ ఫ్లవర్ వాజెస్ చిన్న ఫ్లవర్ వాజుల నుంచి పెద్ద ఫ్లవర్ వాజుల వరకు అన్నీ ఉన్నాయండి. కొన్నిటికి ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ పెట్టున్నాయి, కొన్ని ఎంటీ కూడా ఉన్నాయి. ఇది చూడండి, మంచి కలెక్షన్స్ కదండి. ఈ జార్స్, పింగాణి జార్స్, ఇవి మనం మామూలుగా పిక్కలకి యూజ్ చేసుకుంటాం కదా, ఇవి కూడా ఉన్నాయి. పైన మెన్షన్ చేసి ఉందండి 350 రూపీస్ అని. చాలా మంచి కలెక్షన్స్ నన్ను అడిగితే. ఇంత కలర్ఫుల్ కలెక్షన్స్ ఎక్కడ ఉండవండి ఒకే చోట. అండ్ మనం దానిపైన ఉన్న కాస్ట్ కొంచెం బార్గెన్ కూడా చేయొచ్చు, తగ్గిస్తున్నారు. వాళ్ళకి ఒక 50 రూపీస్ దాకా తగ్గిస్తున్నారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. అయితే వాళ్ళకి తెలుగు రాదండి, మనకి హిందీ వచ్చి ఉండాలి. హిందీ వచ్చి ఉంటే వాళ్ళు తగ్గిస్తున్నారండి. ఇవి చూడండి, బాటిల్ టైప్ ఉన్నాయి. అన్ని పింగాణి అండి బయట ఉన్న ఐటమ్స్ అనేసి. ఇవి బాటిల్ టైపు, మూత మాత్రం ప్లాస్టిక్ వచ్చి ఉంది. ఇది మామూలుగా పాట్ టైప్ అండి. అప్పుడు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కదా, బొప్పి అనేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు పాట్ అంటున్నాం మనము. ఇలా అన్నీ బాగున్నాయండి. గ్లాస్ ఐటమ్ క్లోజ్ చేసి ప్యాన్ అనమాట. ఇది ఇలా వచ్చి ఉన్నాయి. చూడండి, ఎంత మంచి కలెక్షన్స్ కదండి. ఇవి మామూలుగా బౌల్ టైపు. ఇవి హుండీస్ అండి, హుండీ టైప్ అనమాట. కొంచెం కలర్ఫుల్గా బాగున్నాయి ఇవి, హుండీ టైపు. ఇలానే వెళ్తే చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుండీస్ ఉన్నాయి. ఒక చిన్న టార్టాయిస్ లాగా ఉంది, కొన్ని ఏమైనా ఎలిఫెంట్స్ లాగా ఉంది. ఇవి మాత్రం ధూపం స్టిక్స్ పెట్టుకోవడానికి అండి, మనం అగరబత్తీలు వెలిగించుకోవడానికి. ఇవి తులసి కోటలు చిన్న తులసి కోటకు దగ్గర నుంచి కొంచెం మీడియం సైజ్ వరకు ఉన్నాయి. ఇవన్నీ చెట్లు చేసుకోవడానికి పాట్స్ అండి. చూడండి, ఎంత మంచి స్టైల్స్ ఉన్నాయి కదా చెట్లు. లాస్ట్లో వచ్చేసి ఒక బాత్ లాగా వచ్చి, బాత్కి కుండ వచ్చి ఉందండి. చూడండి, బాగున్నాయి కదా. మనం ఏమన్నా గార్డెన్లో పెట్టుకోవడానికి బాగా సూటబుల్ అవుతాయండి ఇవన్నీ వచ్చేసి కప్స్ అండి. ఇవి క్లోజ్ చేసి ఉంటాం కదండి, మనం ఏమన్నా కర్రీస్ వేసుకోవడానికి, పికిల్స్ వేసుకోవడానికి ఆ కప్స్ అండి. ఇవన్నీ చాలా బాగున్నాయి. చూడండి, కొన్ని డ్యామేజ్ వచ్చున్నాయండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు మనం చూసి తీసుకోవాలండి. మంచివి అండి ఇవన్నీ. అప్పుడు అమ్మమ్మల కాలంలో ఉండేవి. ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరింట్లో కనిపించట్లేదు. మనం కనీసం షోకేస్లో పెట్టుకోవడానికైనా తీసుకోవాలి ఇవి. వీటిపైన కాస్ట్ మెన్షన్ చేసిందండి. సో మనకేమీ వరి అవసరం లేదు. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే, ఫోన్పే ఇండివిజువల్గా ఎవరి దగ్గర లేదండి, ఒకరి దగ్గర ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి వీళ్ళు స్లిప్ ఇస్తారండి. ఈవెన్ మనం 10 రూపీస్ కొన్నా కూడా వీళ్ళు మనకి ఏమంటారు, అది బిల్ ఇస్తున్నారు. ఆ బిల్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఫోన్పే చేసిన తర్వాత మళ్ళీ మనకు ప్రొడక్ట్స్ ఇస్తారండి. డైరెక్ట్గా ఇండివిజువల్ ఎవరి దగ్గర ఫోన్పే లేదు. నెక్స్ట్ లోపలికి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇవి ఉంటాయండి. ఇవి నాకేంటో తెలియదు, వాళ్ళని అడిగితే ఇవి ఎక్సర్సైజ్ పర్పస్ అన్నారు, బ్లడ్ సర్క్యులేషన్ కోసం అనేసి అంట. ఇవన్నీ నాకు తెలియదండి వాళ్ళు చెప్పే వరకు. మామూలుగా ఆయుర్వేదిక్ వైద్యం చేస్తారు కదండి, అప్పుడు ఇవి యూజ్ అవుతాయంట. ఇవి మామూలుగా హ్యాండ్ ఎక్సర్సైజ్ కోసం అని చెప్పారు. బాగున్నాయండి కలెక్షన్స్. ఇవి వుడ్తో చేసినవండి. ఇక్కడ స్లిప్పర్స్ చూడండి, స్లిప్పర్స్ కూడా అలానే అనిపించాయి. కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కోసం అనేసి ఇవి కూడా అంతే అంటండి. ఇవన్నీ ఎక్సర్సైజ్ పర్పస్ అని చెప్పారు. ఇవి హ్యాంగర్స్ అండి, వాల్ హ్యాంగర్స్ ఉంటాయి కదా. ఇవి స్టార్టింగ్ 150 నుంచి ఉన్నాయి. ఇవి కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి, వాల్ కలెక్షన్స్. ఇవన్నీ వుడ్తో చేసినవి. ఈ రో మొత్తం వుడ్తో చేసినవి ఉంటాయి. ఇది మామూలుగా బౌల్ టైప్ అండి. ఇవన్నీ హ్యాంగర్స్ అనమాట. తర్వాత ఇక్కడ మామూలుగా కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి కూడా వుడ్తో చేసినవి అండి. మొత్తం అంతా కిచెన్లో మనకి ఏమేమి అవసరం అయితే స్పూన్స్ దగ్గర నుంచి, ట్రేస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి.
ఇదిగోండి మామూలుగా రోల్ టైప్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఈ బొమ్మ చూసారా, ఇది బాగుంది కదండి. ఇది అడిగితే కాస్ట్ అడిగితే 800 అన్నారు. బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు, ఒక 100-200 అని అనిపించింది. కానీ మేము ఎందుకులే అని వదిలేసాము. తర్వాత ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది బైక్, మనం మామూలుగా ఇప్పుడు బుల్లెట్ అంటాం కదా, ఆ బైక్ టైప్ ఉంది. ఇది చెక్క కాదండి, ఇదేదో మెటీరియల్ నాకు తెలియదు. నేనైతే అడగలేదు, వాళ్ళకి తెలుగు రాదు కదండి, నాకు హిందీ రాదు, అందుకని అడగలేదు. నెక్స్ట్ ఇవన్నీ వంట రూమ్లోకి ఉపయోగపడేవండి. గవ్వలు ప్రిపేర్ చేసే చెక్కలు ఉన్నాయి, మామూలుగా పిండి ఉత్తుకుంటాం కదా ఆ చెక్కలు ఉన్నాయి. ఇవి కూడా అంతా వుడ్ వచ్చేసినవండి. కొన్ని బాగా నీట్గా పాలిష్ చేసి ఉన్నాయి, కొన్ని మామూలుగా డైరెక్ట్ వుడ్ ఇచ్చేసారు మనకి, అలా ఉన్నాయి. రేట్ అయితే బార్గెన్ చేయొచ్చండి, మనం ప్రాబ్లం ఏం లేదు. మీకు నచ్చితే ప్రోడక్ట్ నచ్చితే బార్గెన్ చేయండి. తర్వాత ఎంట్రన్స్ దగ్గర ఈ షూ షాప్ ఉందండి, మొత్తం చెప్పల్స్ షాప్, ఇది షూ కాదు. ఇవి బాగా నచ్చాయండి నాకు, బాగా సాఫ్ట్గా ఉన్నాయి. తర్వాత ఇట్లా టర్న్ తిరిగితే ఇక్కడ బ్యాంగిల్స్ షాప్ అండి. ఈ బ్యాంగిల్స్ నన్ను చాలామంది అడిగారండి, ఇట్లా హ్యాంగర్స్ వచ్చినవి 2 హ్యాండ్స్కి వచ్చేలా చూడమని చెప్పారు. సో నాకు ఆన్లైన్లో దొరకలేదు, ఇక్కడ దొరుకుతున్నాయి. వెళ్ళి ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇవన్నీ ఖాదీ షర్ట్స్ అండి, ఇవన్నీ ఖాదీ షర్ట్స్ అండి, జెంట్స్కి బాగున్నాయి. తర్వాతనే లేడీస్కి టాప్స్ ఉన్నాయండి, అన్ని సైజెస్ ఉన్నాయి. మనం వెళ్తున్నాయి చూపిస్తున్నారు వాళ్ళు, స్టార్టింగ్ 350 అని చెప్పారు. అవి కూడా బార్గెన్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. చూడండి కోట్ టైప్, వీటిని మోడీ టైప్ అంటున్నారు. ఇవి టాప్స్ అండి. టాప్స్ అయితే చాలా చోట్ల ఉన్నాయి, ఒక 5-6 ప్లేసెస్లో ఉన్నాయి టాప్స్. ఆపోజిట్గానే ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్, కలర్స్, డిజైన్స్ ఉన్నాయండి. ఇవన్నీ వాళ్ళు హ్యాండ్లూమ్స్ అని చెప్పారు నాకు, కొన్ని కాటన్ ఉన్నాయి అని కూడా చెప్పారు. పలాజా అని ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది కదండి, అది. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత మంచి కలెక్షన్స్ కదా. ఇయర్ రింగ్ షాప్స్ కూడా ఒక 4-5 టైమ్స్ ఉన్నాయండి. మీరు ఒకవేళ దాటుకొని వెళ్ళిపోయినా అన్నోవరి లోపల ఇంకా ఉన్నాయి. హెయిర్ క్లిప్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది కర్టన్ షాప్ అండి, ఇక్కడ మొత్తం డోర్ కర్టన్స్, విండో కర్టన్స్, ఫ్రిడ్జ్ కవర్స్, టేబుల్ కవర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ టవల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడైతే ఒక టవల్ అడిగి చూసాం మేము, మొత్తం 10 పీసెస్ వస్తాయంటండి, 500 అంట. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఈ డ్రెస్సెస్ అండి, చిన్నపిల్లలకి, అమ్మాయిలకి మనం వేయాలనుకుంటే ఇవి చాలా బాగున్నాయండి, సాఫ్ట్గా ఉన్నాయి అండ్ క్లాత్ కూడా అట్రాక్టివ్గా ఉంది, బాగున్నాయండి. మీకు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వెళ్ళి కొనుక్కోండి. ఇవి కర్చీఫ్లు అండి, టవల్స్, కర్చీఫ్స్ అవన్నీ ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి, ఇవేమంత లేదు. నెక్స్ట్ ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అండి, మనకి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు దొరకవు కదండి, ఇక్కడ అన్నీ ఒకే చోటు దొరికేస్తాయండి. అమౌంట్ బాగా పట్టుకుని వెళ్ళండి, ఏమైనా కొనేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి పిల్లో కవర్స్ అండి, పిల్లో కవర్స్ అవి అమ్ముతున్నారు ఇక్కడ. ఈ బెడ్షీట్స్ అండి, కాటన్ బెడ్షీట్స్ సింగిల్ ఉన్నాయి, డబల్ ఉన్నాయి, కింగ్ సైజ్ బెడ్, క్వీన్ సైజ్ బెడ్ అంటారు కదండి, వాటికి కూడా ఉన్నాయండి. ఇవి కూడా స్టార్టింగ్ కాస్ట్ ఎంత అంటే 250. నెక్స్ట్ ఇవన్నీ ఒక వ్యూ లాగా అండి, మొత్తం పిల్లలకి సరిపోయేవి అక్కడ ఉన్నాయి. ఇవి ఇంకో బెడ్షీట్ షాప్ అండి ఇది, ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి దాటుకొని వెళ్తే హ్యాండ్ బ్యాగ్స్ అండి, సూపర్గా ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్. మొత్తం నైట్ టైం కదండి, ఆ లైటింగ్ గ్లిటరింగ్కి ఇవి ఇంకా మెరుస్తూ ఉంటే చాలా బాగుందండి, మంచి కలెక్షన్ అండి ఇది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. ఇవి కొంచెం వెరైటీగా అనిపించినాయండి నాకు. ఇక్కడ లైటింగ్ వెలుగుతుందంట, ఈ హోల్స్ నుంచి లైటింగ్ వచ్చి డిఫరెంట్గా ఉంటుందంట అండి, వాళ్ళని అడిగితే ఆ మాట చెప్పారు, బాగున్నాయి. ఇంకా వీటిలో ఒక తాజ్మహల్ నచ్చిందండి నాకు, అక్కడ ఉంది కదండి ఈ తాజ్మహల్. దీని కాస్ట్ అడిగితే 700 ఏమో చెప్పారు, కమాత అన్నారు, మేము నయ్యాత అని వచ్చేసాము. నెక్స్ట్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అండి, ఏమైనా ఇస్తున్నారండి, మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ టేస్ట్ చేసైనా తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం, మీకు నచ్చినవి తీసుకోవచ్చు. నెక్స్ట్ శారీస్ అయితే ఇదొక్క చోటే అనుకుంటాను, ఒక 2-3 ప్లేసెస్లో కూడా లేవు, 2 ప్లేసెస్లో ఏమో ఉన్నాయి శారీస్. జ్యువెలరీ మాత్రం చాలా బాగుందండి. బ్యాంగిల్స్ అయితే మనం కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు అండి, అంత బాగున్నాయి బ్యాంగిల్స్. ఆన్లైన్లో కూడా దొరకవండి ఇంత మంచి ప్రొడక్ట్స్, అంత బాగున్నాయి. ఇప్పుడు చూడండి ఇవన్నీ ట్రెండీగా సీరియల్లో వాళ్ళు వేసుకుంటారు కదా, అలా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎవరండి సినిమాలను ఫాలో అవుతున్నారు, మనం అందరం సీరియల్స్నే కదా ఫాలో అయ్యేది. సో అన్నీ మంచి ప్రొడక్ట్స్ అండి. ఇయర్ రింగ్స్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయండి. వీటిలో గోల్డ్ ప్లేటెడ్ ఉన్నాయి, ముత్యాలు వచ్చినవి ఉన్నాయి, సిల్వర్ ప్లేటెడ్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. వాళ్ళు ఏది కావాలన్నా డిజైన్ తీసి చూపించేస్తున్నారు, అసలు విసుక్కోవట్లేదు. వాళ్ళు ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్ అండి. పొద్దున ఎప్పుడో వస్తారు పాపం, డ్యూటీ ఎక్కినట్టు ఎక్కేస్తారు. నైట్ మేము వెళ్ళేసరికి 9 అయిందండి, అప్పటి వరకు ఇంత ఓపిక్గా వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తున్నారు. బాగా చాలా గ్రేట్ అనిపించిందండి నాకు. చూడండి జ్యువెలరీ, ఇలాంటి జ్యువెలరీ షాపులు కూడా ఒక 3 ప్లేసెస్లో ఉన్నాయండి. ఒకవేళ మీరు ఒక చోట స్కిప్ అయినా ఇంకో చోట చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడే మొత్తం, ఇక్కడైతే జ్యువెలరీ అలాగే బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ముందు వెళ్ళిన షాపుల్లో అయితే ఇండివిజువల్గా ఉన్నాయండి, ఒక చోట బ్యాంగిల్స్, ఒక చోట ఇయర్ రింగ్స్ అక్కడ ఉన్నాయి. ఈ షాప్ పక్కనే ఈ బ్యాంగిల్స్ షాప్ అండి, చూడండి ఎంత మంచి కలెక్షన్స్. ఇవి ఇయర్ రింగ్స్ అండి. సో ఈ షాప్లో అన్నీ ఆల్ ఇన్ వన్ లాగా అనిపించింది నాకు, ఇక్కడ అయితే అన్నీ కొనేసుకోవచ్చు. మంచి
లైటింగ్కి నాకైతే చాలా బాగా అనిపించాయి. తర్వాత లేడీస్ ఫుట్వేర్ అండి. నేను అటు సైడ్ నుంచి చూపించాను కదండి, షూ నచ్చిందండి నాకు, సాఫ్ట్గా ఉందండి దానికి ఇవతల. ఇది మామూలుగా మ్యాట్స్ అంటండి ఇవి. వీటి కాస్ట్ అడిగితేను కొంచెం ఎక్కువే అనిపించిందండి నాకు. అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది అనుకోండి. ఇది 4500 అంట అండి ఈ మ్యాట్. ఇందులో మంచి డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. మొత్తం అంతా పైన వెల్వెట్ వస్తుందండి, కింద మ్యాట్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. బాగున్నాయండి ఇవి కూడా. ఇంకొక సైడ్ ఉన్నాయి, వీటి కాస్ట్ అడగలేదండి, ఇవి సింగిల్ అనమాట. మామూలుగా బాగా నచ్చినవి ఈ బొమ్మలు అండి. ఎంత బాగున్నాయి తెలుసా అండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. వీటి కలరు ఇవి అట్రాక్టివ్గా అనిపించాయి. చూడండి, ఎలిఫెంట్స్, లార్డ్ బుద్ధ, లాఫింగ్ బుద్ధ, లార్డ్ శివ అందరూ ఉన్నారండి ఇక్కడ. మంచి బొమ్మలండి, చాలా బాగా డిజైన్ చేసి ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. లాఫింగ్ బుద్ధాన్ని చూస్తూనే నవ్వు వచ్చేసింది నాకు. లాస్ట్లో అమ్మవారు ఉన్నారు చూడండి, కృష్ణుడు అమ్మవారు, బాగా అనిపించిందండి నాకు. నెక్స్ట్ ఇవి కీ చైన్స్ అండి. నేమ్ రాస్తారు కదా, అలా కాకుండా ఇది నేమ్ మొత్తం స్టిక్ చేస్తున్నారండి. ఒక సిల్వర్ లాగా ఉండి మన లెటర్స్ సిల్వర్తో వచ్చి ఇదిగోండి ఇలా స్టిక్ చేస్తున్నారు వాళ్ళు. మనం నేమ్ రాసిస్తే అక్కడ ఆయన ఒక బుక్ పెట్టుకున్నారు కదండి, ఆ బుక్లో నేమ్ రాసిస్తే ఆయన ఆ నేమ్ చూసుకొని ఇలా ఒక్కొక్క లెటర్ పేస్ట్ చేస్తున్నారు. దానికి నేమ్ ప్లేట్ కూడా చేసిస్తున్నారు. కీ చైన్సే కాకుండా కీ చైన్స్ కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. బాగుందండి. మేము వెళ్ళినప్పుడు ఒక 2 కస్టమర్స్ ఉన్నారు సార్, కాబట్టి నేను బాగా నీట్గా తీసి చూపించగలుగుతున్నాను. ఈవెన్ 10 రూపీస్కి కానివ్వండి వాళ్ళు బిల్ ఇస్తున్నారు. నెక్స్ట్ అక్కడ నుంచి ఇది ఎగ్జిట్కి దారి అండి. ఎగ్జిట్కి దారి ఇక్కడ మొత్తం అంతా లేడీస్ కలెక్షన్స్, జెంట్స్ కలెక్షన్స్, నైట్ వేర్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. టాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మనకి ప్రాబ్లం ఏం లేదండి. చూడండి, మామూలుగా డైలీ వేర్ ఉన్నాయి, నైట్ వేర్ ఉన్నాయి. ఇవి ప్లాజాస్ ఏదో అంటారు కదండి, కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి. ఇవి కోట్ టైపు, ఇవి టీ షర్ట్స్ అండి. మొత్తం అక్కడ షో చూపించినవి ఇక్కడ పీసెస్ ఉంటాయి అంతే అండి. మనం ఆ టైప్ కావాలి అంటే ఇక్కడ చూపించేస్తారు మనకి. ఇవి నైట్ వేర్ అండి. మనం మామూలుగా నైట్ వేర్ పర్చేస్ చేయాలన్నా కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు. టీ షర్ట్స్ కూడా చూడండి, రౌండ్ నెక్ ఉన్నాయి, కాలర్ నెక్ ఉన్నాయి. నైట్ ప్యాంట్స్ అండి. ఇవి టీ షర్ట్స్ జెంట్స్ అండి. ఇది మొత్తం ఎగ్జిట్కి వెళ్ళే ముందు ఇక్కడ స్టిక్కర్ ఐటమ్స్ ఉన్నాయండి. వాల్ స్టిక్కర్స్, ఫ్లోర్ స్టిక్కర్స్ ఉన్నాయి. నాకు ఇవి చాలా బాగా అనిపించాయండి. చూడండి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటాను. నేను మొత్తం షాప్ ఒక వ్యూ చూపిస్తున్నానండి మీకు. మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడికి ఏం కొనాలి అని ఒక ఐడియా వచ్చేస్తున్నాను అయితే. ఇవి స్కర్ట్స్ అండి, మినీ స్కర్ట్స్ ఉన్నాయి, లాంగ్ స్కర్ట్స్ ఉన్నాయండి, ప్యాంట్స్. అలాగే ఇది బయటకు వెళ్ళిపోయి దారండి. ఇక్కడ నైటీస్ ఉన్నాయి, కొన్ని నైటీస్ కూడా ఒక 4 ప్లేసెస్లో ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరు లేరండి కాస్ట్ అడగడానికి, అందుకని మేము అడగలేదు. నైట్ టైం కదండి, వాళ్ళ భోజనం టైం అనేసి మేము ఇంకెవరిని అడగలేదు, వచ్చేసాం బయటికి. చూడండి, ఇక్కడ బాగున్నాయి కదండి ఇవి కలెక్షన్స్. అయితే నాకు ఇవి బాగా అనిపించాయి, కానీ అక్కడ ఎవరు లేరండి. మేము వెళ్ళినసరికి అటు సైడ్ ఎవరు కస్టమర్స్తో మాట్లాడుతున్నారు, లేట్ అయిపోతుందని నేను ఇంకా అడగకుండా ఇలానే వచ్చేసాం మేము. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్లో ఇక్కడ ఒక చోట కూడా ఇయర్ రింగ్ షాప్ ఉందండి. ఇక్కడ ఫ్రీగా ఉంది, ఎవరు కొనట్లేదు. ఇక్కడ అసలు ఏ గజిబిజి లేకుండా ఫ్రీగా ఉంది. మీరు ఏమైనా కొనాలి అనుకుంటే ఇక్కడ చూసుకోండి. నేను ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు లేరు, మేబీ మీరు వచ్చినప్పుడు ఉండొచ్చు, చూసుకొని కొనొచ్చు. ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ బయటకు వచ్చేసిన తర్వాత ఇవ్వండి, ఈ ఐటమ్స్ నాకు చాలా బాగా అనిపించాయి. మొత్తం అన్నీ వుడ్తో చేసినవండి, ఇక్కడ ప్లాస్టిక్ లేదు. వుడ్, ఐరన్ యూజ్ చేశారు. మొత్తం డైనింగ్ సెట్ ఉంది, సోఫా సెట్ ఉంది, డబుల్ కాట్ బెడ్స్ ఉన్నాయి, సింగిల్ కాట్ బెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. గ్లాస్ ఐటమ్ అనమాట ఇది, టేబుల్కి పైన. ఇది ఎంత బాగుందంటే అండి, నాకు ఇవి గార్డెన్లోకి బాగా ఉంటాయి అనిపించిందండి. మీకు ఎవరికైనా ఓన్ హౌస్ ఉంటే తీసుకోండి, రెంట్ హౌస్లో ఇవి యూజ్ అవ్వండి, ఎందుకంటే మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు కష్టం అవుతుంది. సో ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటిని కొనుక్కోవచ్చండి, మంచి కలెక్షన్స్. అలాగే ఇటు సైడ్ చూసినట్లయితే మనకి ఇది బయట అండి, అంటే షాప్ వైపు ఇది వస్తుంది. దీనికి ఆపోజిట్ సైడ్లో కూడా ఉన్నాయండి, ఇదిగోండి ఆపోజిట్ సైడ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం మనకి సోఫా సెట్స్, దివాను అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మంచి కలెక్షన్స్ అండి. ఒకే చోట చూసేసుకోవచ్చు మనం, 2-3 చోట్లకు తిరగకుండా అన్నీ అనేసి నేను మొత్తం అంతా పెట్టేస్తున్నాను మీకు వీడియోలాగా. ఇవి డైనింగ్ టేబుల్ అంటాం కదండి, అది లివింగ్ రూమ్లోకైనా బాగుంటుందండి. ఇది చూడండి, వీటికే కొన్ని కవర్స్ వచ్చినవండి, కొన్ని మామూలుగా సీట్ లేకుండా సింగిల్గా అదిగోండి ఇలా సోఫా సెట్ వచ్చినవి కూడా ఉన్నాయి. సీటింగ్ ఏం లేకుండా ఓన్లీ వుడ్ వచ్చి తర్వాత మనం బెడ్ తీసుకోవాలి. దీని పక్కన వీళ్ళ
నాగపూర్ కా స్పెషల్ స్వాడిస్ అనేసి వీళ్ళ ఫేమస్ ఫుడ్ చూపిస్తున్నారు. మనం కావాలంటే పర్చేస్ చేసి తినచ్చు. సెల్ఫ్ సర్వీస్ అండి. బయటకు వచ్చే దగ్గర ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగున్నాయండి. ఇక్కడే ఇంకొకటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకొకటి కూడా ఉంది. ఇదిగోండి ఆ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, అది దీని పక్కన పీస్ మిఠాయి ప్రిపేర్ చేస్తుంది. దీని అయితే మేము పీస్ మిఠాయి అంటామండి, మీరు ఏమంటారో తెలియదు. ఈ క్యాండీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. చిన్నపిల్లలు చాలా బాగా కొనుక్కొని తింటున్నారండి. బోర్ అయితే కొట్టదు. నాకు ఈ క్రాఫ్ట్ మేళా అన్నిట్లో కొంచెం బాధగా అనిపించింది ఈ గాంధీ స్టాచ్యూ అండి. ఇతను ఒక పర్సన్, నేను స్టాచ్యూ అనుకున్నాను, ఒక పర్సన్ అండి. లోపలికి వెళ్ళినప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో బయటకు వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నాండి, ఎటువంటి మూమెంట్ లేదు. హ్యాట్స్ ఆఫ్ అండి అతనికి. సో ఇదండి ఓవర్ వ్యూ ఆ క్రాఫ్ట్ మేళా గురించి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.